హాస్టల్ హుడుగారు బేకగిత్తరే చిత్రంలో తన అనుమతి లేకుండా తన వీడియోను వాడుకున్నారని, వాటిని తొలగించాలంటూ నటి మాండ్య మాజీ ఎంపీ రమ్య అలియాస్ దివ్య స్పందన కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఆమె ₹1,00,00,000 పరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేసింది. 2023లో కన్నడలో విడుదలైన హాస్టల్ హుడుగారు బేకగిద్దరే చిత్రంలో తన అనుమతి లేకుండా తన వీడియోను వాడుకున్నారని, వాటిని తొలగించాలంటూ నటి మాండ్య మాజీ ఎంపీ రమ్య అలియాస్ దివ్య స్పందన కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఆమె ₹1,00,00,000 పరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేసింది. ఈ సినిమాలో తన వీడియోను తొలగించాలని పలుమార్లు నిర్మాతలను కోరినప్పటికీ వారు స్పందించలేదని ఆరోపించింది. సినిమా నుండి వీడియోను తొలగిస్తే తన పిటిషన్ను వెనక్కు తీసుకుంటానని రమ్య వెల్లడించింది. తన న్యాయవాదితో కలిసి కోర్టుకు వచ్చిన రమ్య తన వద్ద ఉన్న దాఖలాలను అందజేసి వెళ్లారు. కాగా నితిన్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించిన హాస్టల్ హుడుగారు బేకగిద్దరే చిత్రాన్ని రక్షిత్ శెట్టి పరమవ స్టూడియోస్ నిర్మించింది. సినిమాకు ఆశించినంత పెద్దగా లాభాలు కూడా ఏమీ రాలేదు. మరి ఈ సినిమాపై కోర్టు మెట్లెక్కిన రమ్యకు న్యాయస్థానం ఎలాంటి తీర్పిస్తుందో చూడాలి. కన్నడ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగారు రమ్య. అభి అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సరసన హీరోయిన్ గా నటించింది. తెలుగులో ఇదే సినిమాను కళ్యాణ్ రామ్ హీరోగా అభిమన్యు పేరుతో రీమేక్ చేయగా ఇందులో కూడా రమ్యనే హీరోయిన్ గా తీసుకున్నారు. ఆ తర్వాత సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమాలో నటించింది. సినిమాల్లో ఉన్నప్పుడే రాజకీయాల్లోకి వచ్చింది. 2013లో జరిగిన బై ఎలక్షన్లో కర్ణాటకలోకి మాండ్య నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి 2 సార్లు ఓడిపోయారు. ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా ఉంటున్న రమ్య తాను మళ్లీ నటించేందుకు ఆసక్తిగా ఉన్నానని, అయితే సరైన స్క్రిప్ట్ కోసం ఎదురు చూస్తున్నానని చెప్పింది. మంచి స్క్రిప్ట్ దొరికితే తప్పకుండా నటిస్తానని వెల్లడించింది. కన్నడ చిత్రం సంజు వెడ్స్ గీతా 2 జనవరి 10న విడుదల కానుండగా చిత్ర బృందానికి రమ్య తన శుభాకాంక్షలు తెలియజేసింది.